ఒకసారి ఎండల్ గారు అంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని. బీజేపీ నాయకులు బోల్డ్ మంది మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు మనందరికీ తెలుసు అన్ని పార్టీల నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు నాయకులు కంప్లైంట్ కాకుండా ఎన్నికలైపోయి ప్రభుత్వం మారుతుంది అనుకున్న వెంటనే అక్కడ కొన్ని పరికరాలు ధ్వంసం చేయటం, అవన్నీ హుస్సేన్ సాగర్ లో మూసీలో వేయటం, ఇవన్నీ కూడా రికలెక్ట్ చేయటం, ఇదంతా కూడా అందరికి గుర్తుంది. ఎవరి చేశారు, ఎవరు చెప్తే చేశారు అన్నది చర్చ. ఇది కేసు డిలే అవుతుందని బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎంక్వైరీ నడుస్తుంది. మధ్యలో ప్రభాకర్ రావు గారు కొన్ని సంవత్సరం పైగా ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన తీసుకురావడానికి బోల్డంత యాతన పడాల్సి వచ్చింది. ప్రభుత్వం మీద నిందేయటం కరెక్టా? ఈ అంశాలు మిగతా ఎలిగేషన్స్ మీరు చేయండి. ఇది గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదం అని చెప్పి విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళకి చేతనవతి లేదు, చేత కావట్లేదు అంటే అధికారులు చేయాలి కదా. ఇప్పుడు ఒక కేటీఆర్ గారి స్థాయి నాయకుడు నిజాన్ని పిలవాలన్నప్పుడు చాలా సమాచారం సేకరించుకొని పిలవాలి కదా. కటారి గారు ఏదైతే ప్రణీత్ కుమార్ అనే వ్యక్తి కాదు, ఈ వ్యవస్థలో భాగమైనటువంటి మరి దగ్గర 6,000 ఫోన్లకు సంబంధించి ఒక సపరేట్ ఎక్విప్మెంట్ తోని ఫోన్లు ట్రేస్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. మరి ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో దాన్ని ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా ఏ రకంగా ప్రయత్నం జరిగింది అనేటువంటిది మన అందరి కళ్ళ మీద తింటా ఉన్నాయి. మరి ఆయన ఆయన ఎవరు చేయమన్నారంటే పై అధికారి, ఆ పై అధికారిని ఎవరు చేయమన్నారంటే ఆ పై అధికారి, ఇట్లా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దాకా వచ్చింది. మరి వీళ్ళందరూ చెప్పింది ఏంది? ప్రభాకర్ రావు గారు చెప్పింది ఏంది? ప్రభాకర్ రావు గారు మా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధినేత చెప్పింది, ఆదేశాల మేరకు చేశారు. మరి ప్రభుత్వ అధినేత ఆదేశాల మేరకు చేసిండ్రు. 6,000 ఫోన్లను ట్రాప్ చేసిండ్రు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్రాప్ చేసిండ్రు, సెలబ్రిటీస్ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. అంటే ఇంత చేయడానికి ప్రభుత్వమే కదా. ప్రభుత్వము ఇది చేయడానికి కోసం వాళ్ళకు యాక్సిలరీ ప్రమోషన్ ఇచ్చింది, సర్వీస్ అయిపోయిన ఛార్జ్ ఇచ్చి కొనసాగించింది. అంటే దోషి ప్రభుత్వ అధినేత అన్నప్పుడు మరి వీళ్ళేదో మేము సత్యపుసలం అన్నట్టు మాట్లాడితే ఏమండి ఇది ఎంతవరకు సమంజసమండి? కరెక్టే కానీ నేననేది మీ నాయకులు కూడా విచారణ జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి అడుగుతున్నా మిమ్మల్ని. నేను మిమ్మల్ని అంటే నేను విచారణ వేగవంతంగా జరగాల. విచారణ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ చెప్తున్న దాంట్లో ఆ లోపల జరిగింది ఏంది? 300 మంది గురించి ఈయన తెలుసా, ఆయన తెలుసా, ఆయన తెలుసా, ఈయన తెలుసా అని అడిగినాను. విచారణ ఆ రకంగా జరిగితే ఒకవేళ అదే రకంగా విచారణ జరిగితే ఇది నీరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నాను. లేకపోతే సేకరించిన సమాచారం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ లో దొరికినటువంటి సాక్ష్యాల ఆధారంగా దీంట్లో మీ పాత్ర ఉంది అని క్రాస్ చెక్ చేసిండ్రు అని అంటే ఖచ్చితంగా దానికి విచారణ ఒక పద్ధతిగా జరుగుతున్నది. దోషులు బయటకు వస్తారు. వాస్తవం కింపిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషిగా కోర్టు ముందు రుజువు చేయడానికి అవసరమైనటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అభిప్రాయం. లేకపోతే ఇట్లనే డ్రామాలు గిట్ట అయితే ఇట్లనే నువ్వు ఆయన అంటున్నాడు, ఆయన ఈయన అంటున్నాడు, నువ్వు చేయలేదా కుంభకోణం అంటున్నాడు, నేను వీళ్ళు జరుగుతున్నాయని మీరు కూడా అంటున్నారు కదా. అందులో డ్రామా ఏముంది లక్ష్మణ్ గారు? నేను ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇద్దరు కుంభకోణాల మయం చేసేది ఈ రాష్ట్రాన్ని. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు. ఈ విషయం స్పష్టం. అంటే కాళేశ్వరం గాని, మిషన్ భగీరథ గాని, లేకపోతే గొర్రెల కుంభకోణం గాని, లేకపోతే ఇసుక కుంభకోణం గాని, ఏ దాంట్లో కుంభకోణం లేదు. వీళ్ళు ఈ కుంభకోణాలను ఇదన్నిటిని కూడా ఇచ్చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళను జైలు వేస్తామని చెప్పేసి వచ్చేసి వీళ్ళు వాళ్ళ కుంభకోణాల మధ్యలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ రెండే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటున్నారేమో, ఈ ప్రజల ముందట డ్రామా చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం.